అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంతమంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఏదైతే మంత్రి పదవి విస్తరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారాయణపేటకు సంబంధించిన ఏదైతే ఏకైక వ్యక్తి బీసీ నాయకుడు వాకిటి శ్రీహరి కూడా మంత్రి పదవి ఇస్తాన మాటని నిలబెట్టుకోవాలని కూడా కొంతమంది మహబూబ్నగర్లో బీసీ అయితే ముద్రాజ్ సంఘం కావచ్చు, బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా విషయంలో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి విస్తరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు మరో మంత్రి వచ్చే అవకాశం ఉందా మంత్రి పదవి? అవునండి, రేవంత్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్ పక్షాన్ని నిలవనందుకే అరాచక పాలన టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టి గెలవడం జరిగింది. దీంట్లో కూడా ముఖ్యంగా ముదిరాజులు పెద్ద ఎత్తున టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మంది బీసీలు, దాంట్లో 1 కోటి మంది వరకు మేము ముదిరాజులం ఉన్నామండి. అందరం కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళు బీసీ డీ నుండి ఏకి చేస్తామని ఒకటి చెప్పారు, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ చెప్పారు, అలాగే మా ముదిరాజులకు మంత్రి పదవిలో స్థానం కల్పిస్తామని చెప్పారు. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు నారాయణపేట సభ సాక్షిగా స్టేజ్ పైనకి వెళ్ళి చెప్పారు, మీరు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా ముదిరాజు వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట నిలుపుకోవాలి. ఖచ్చితంగా మా ముదిరాజులో రాష్ట్రంలో ఏకైక వ్యక్తి వాకిటి శ్రీహరి గారు గెలిచారు. కాబట్టి మా జనాభా దృష్టిలో పెట్టుకొని మా ముదిరాజుల రాజ్యాధికారం కొరకు, రాజకీయంగా ఎదుగుదల కొరకు రేవంత్ రెడ్డి గారు తోడ్పడి ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో కంటే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము పాలమూరులో కూడా ఎంత అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి ముదిరాజులంతా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్నాము. అప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, యాక్చువల్ చెప్పాలంటే ముదిరాజులకే టికెట్ రావాలి పాలమూరుది, కాకుండా ఎమ్మెల్యే టికెట్ మాకు వచ్చింది కాబట్టి పార్లమెంట్ టికెట్ మీకు చేస్తామని చెప్పారు. కానీ అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చాలా శాయశక్తులకు కృషి చేశారు. కానీ అక్కడ సమీకరణల దృష్ట్యా అప్పుడు కూడా వంశీధర్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అతను ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా ఏం చేస్తామంటే మా ఎమ్మెల్యే గారు ఏమైతే మాట చెప్పారో ఖచ్చితంగా మాకు ముదిరాజులకు రాజ్యాధికారం కొరకు ప్రతి పదవుల్లో కూడా మీకు మొదటి స్థానం కల్పిస్తానని మాట ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే మాకు పాలమూరులో ఉమ్మడి జిల్లా మొత్తంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ముదిరాజ్ ఏకైక వ్యక్తి వాకిటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇప్పుడు జరగబోయే స్థానంలో రేపు ఈ నెలలో ఈ వారంలో అవుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే స్వయంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారం కూడా బహిరంగ సభ కావచ్చు, కొన్ని ప్లేసుల్లో కూడా ఏదైతే బీసీ నాయకుడికి ఖచ్చితంగా మంత్రి పదవిలో స్థానం కల్పిస్తుందని చెప్పుకుంటారు. స్వయంగా ఆయన చెప్పినారు. ఇప్పటివరకు లేట్ అయింది. దీని మీద ఏం చెప్తారు? లేట్ అయిందంటే కొన్ని సమీకరణలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం కదండి, 18 మంది మంత్రులు వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు జరిగిన దాంట్లో బీసీలకే తక్కువ ఉంది. మొత్తం టోటల్ తెలంగాణలో బీసీలకు తక్కువ, మళ్ళీ ముదిరాలకు మరీ తక్కువ. కాబట్టి ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకి ఏమున్నో తెలియదు. ఆయన ఇవ్వాలని అనుకుంటున్నా కూడా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ జడ్చర్ల ఎర్రశేఖర్ ముదిరా టికెట్ ఇవ్వాలని అనుకుంటుండే, కానీ ఆయన చేతులు లేదు, పోయింది. అట్లా కొంతమంది చేయాలనుకున్నా కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి. మా ఎమ్మెల్యే గారు కూడా మా ముదిరాలకు చాలా చేయాలని అనుకుంటున్నారు, ముదిరాలకు బీసీలకు, కానీ ఆయనకు అడ్డంకులు వస్తున్నాయి. మేము గమనిస్తున్నాం అవన్నీ కూడా. కాబట్టి మేము భవిష్యత్తులో అయినా మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, భవిష్యత్తులో మా ముదిరాలకు రాజ్యాధికారం కొరకు మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాజ్యాధికారం పైకి వస్తామని అనుకుంటున్నాం. యాక్చువల్ రాజీవ్ గాంధీ గారు చెప్పారు 42% రిజర్వేషన్ చెప్పారు. కులగణన చేసిన తర్వాత ఎంత పర్సెంట్ వస్తుందో చూసుకొని దగ్గర 60% వరకు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 52% ఇస్తారా ఎంత తెలియదు. యాక్చువల్గా ఇది కులగణన అయిన తర్వాత బీసీల వాటా ఎంత చూసుకొని అది అయిన తర్వాతనే ఎలక్షన్లు పెడతామని మేము అనుకుంటున్నాము. ఆ ఎలక్షన్లో కూడా మా బీసీలకు ప్రత్యేకించి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. అందులో మా ముదిరాలకు ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ స్థానాలు గెలిపి ఇస్తే మేము స్వచ్ఛందంగా ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎట్లయితే తిరిగి చేసినామో అలాగే చేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో సర్పంచ్లను కానీ, జడ్పీసీలను కానీ, ఎంపీటీసీలను కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్లను కానీ గెలిపించే అవకాశానికి మాకు అవకాశం ఉంటుంది. మేము ధైర్యంగా చేయడానికి ఉంటుంది. అందులో ముఖ్యంగా బీసీడీని ఏది పద్దు చేయాలి. ఒకవేళ చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. అది పాలకులు గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. రైట్. మొత్తమైన కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి విస్తరణలో కూడా ఖచ్చితంగా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది నారాయణపేట జిల్లా, అలాగే మక్తల్ కాన్సెన్కి సంబంధించిన బీసీ నాయకుడు వాకిటి ఈ శ్రీహరి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా
బీసీలో కూడా ఏదైతే ఏకైక వ్యక్తి ఉన్నటువంటి శ్రీహరి కూడా మంత్రి విస్తరణ జరిగే మంత్రి విస్తరణ కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఇక్కడ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న చెప్పుకోవచ్చు. అమ్ముకుండా ఆ టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.